అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మహానాడు ఉత్సవాలు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా వర్చువల్ విధానంలో 1843 క్లస్టర్లలో నిర్వహించడంతో కార్యకర్తలకు మరింత చేరువైంది. పశ్చిమ ఆసియాలోని యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న ఇంధన సంక్షోభం దృష్ట్యా ప్రధాని పీఎం నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు ఉత్సవాలు క్లస్టర్ వారీగా విభజించి వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మండపేట నియోజకవర్గం వ్యాప్తంగా 10 క్లస్టర్లలో జరుగుతున్న ఈ మహానాడుకి క్లస్టర్ వారీగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తొలిసారిగా డిజిటల్ తెరలపై వీక్షించడం చాలా ఆనందంగా ఉందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, పలువురు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రసంగాలు టీడీపీ శ్రేణులకు స్ఫూర్తిని కలిగించాయి. రాజధాని లేని నవ్యాంధ్రకు రెండోసారి అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు 2 ఏళ్ల పాలన సంక్షేమం, అభివృద్ధిలను 2 కళ్లగా సాగుతుందని నాయకులు కొనియాడారు. ఈ మహానాడు సాక్షిగా కార్యకర్తలంతా పార్టీని మరింత బలోపేతమయ్యే దిశగా కృషి చేస్తామన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు వారి క్లస్టర్ల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలుత మండపేట టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 చొప్పున తల్లి అకౌంట్ లో వేస్తున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్య, ఉద్యోగం, ఉపాధికి వెళ్లే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని, ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వాలని స్త్రీ శక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. ఎక్కడ పోయినా ఏ బస్సులో చూసినా నా ఆడబిడ్డలే. నమస్తే అండి. ఈరోజు మహాసభకి సంబంధించి మరి గౌరవనీయులైన సీఎం గారు ప్రతి సంవత్సరం జరిగేటట్టుగా కాకుండా వర్చువల్ విధానంలో ఈరోజు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీని వలన దేశ ప్రధాని గారు మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి రాష్ట్రంలో కొన్ని వేల మంది, లక్షల మంది ఈరోజు ఒకే చోటికి వెళ్ళాలన్న ప్రయాణం, దాంతో ఎంతో పెట్రోలు, డీజిల్ ఖర్చు, ఆదాయాలన్నీ ఖర్చును తగ్గిస్తూ మరి ఈ రోజు తీసుకునే నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పొచ్చు. అలాగే మనం ఎంతో శ్రమపడి ఎంతో దూరం ప్రయాణం చేసి జరిగే దీనికంటే కూడా ఈ రోజు మన సొంత నియోజకవర్గాల్లో మనం నిలబడి వర్చువల్ గా సీఎం గారి మీటింగ్ వింటూ, వారి సందేశాలను వింటూ ముందుకు ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లాలో తెలుసుకోవాల్సి రావడం కూడా, అది కూడా వర్చువల్ గా ఇది మనం దగ్గరగా ఉండి చూసినట్టుగా ఉండే ఫీల్ కూడా కార్యకర్తలకు ఎంతో మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. గతంలో అయితే మనం మాత్రం మహానాడుకి అటెండ్ అయ్యే అవకాశం లేదు. ప్రతి కార్యకర్త అయితే మీరు ఈ సంవత్సరమే చూద్దాం, ప్రతి సంవత్సరం జరిగేటట్టుగా నెల్లూరులోనే పెట్టుంటే ప్రతి కార్యకర్త వెళ్ళడానికి అవకాశం అయితే చాలా తక్కువ. కానీ ఈ వర్చువల్ విధానం ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళకి దగ్గరగా పెట్టడం వల్ల ఏంటంటే ప్రతి కార్యకర్త ఇందులో పాల్గొని నేనున్నాను పార్టీ కోసం ముందుకొచ్చి పాల్గొని ఇంకా ఎక్కువ బలోపేతం చేసే అవకాశం ఉంది. 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని రెడ్డి ప్రసాద్ గారి కస్టమర్ నెంబర్ 7 గ్రామాల్లో దీంట్లో మిలితమై ఉన్నాయి. ఈ గ్రామాల నుంచి వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మన రెడ్డి ప్రసాద్ గారి గెస్ట్ హౌస్ నందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి మన రెడ్డి ప్రసాద్ గారికి, అలాగే వీరబాబు గారికి, అనంత రాంబాబు గారికి, మిగతా నాయకులందరికీ కూడా కార్యకర్తలందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విమర్శాలవాహన కమిటీ డైరెక్టర్ గారు అయినటువంటి రాథోడ్ విజయ్ కుమార్ గారికి, అలాగే పార్లమెంటు అమలాపురం పార్లమెంటు పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి ముత్యాల వెంకటరావు గారికి, అందరికీ కూడా మిగతా కార్యకర్తలకి, మిగతా గ్రామ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు. 44వ మహానాడు కార్యక్రమానికి ధన్యవాదాలు. అలాగే మన మండలంలో కలేశ్వర మండలంలో 3 టస్కర్లు, ఇది 8వ నెంబర్ టస్కర్ మన రెడ్డి ప్రసాద్ గారు గెస్ట్ హౌస్ దగ్గర జరుగుతుంది.
జరగబడుతుంది. నాయకులందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు. అతి ఘనంగా ఇక్కడ చేసుకుంటే కారణం ఏంటంటే మన ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా మన కార్యకర్తలందరూ కూడా ఇందులో పాలు విజయవంతం చేయాలని, మనం చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్ళీ మన రానున్న ఎలక్షన్లో అఖండ మెజారిటీతో రావాలని విజయంతో ప్రతి ఒక్కరి అందరూ లేదా కనుక్కొని ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అలాగే మన ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు ఇక్కడ కట్టమండలం జరిగింది. అలాగే మన రెడ్డి బెహర్ గారి గెస్ట్ హౌస్ దగ్గర కలేశ్వరం మండలంలో అచితాపురం గ్రామం, అలాగే రేపు సెప్టెంబర్ లో వచ్చే ఎన్నికల్లో మన స్థానిక ఎలక్షన్లు కానీ అలాగే ఎంపీడీసీ కానీ మన మున్సిపాలిటీలు కానీ ప్రతి ఎలక్షన్ లో కూడా దీనికి మరో బలిపీతం వచ్చిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుచున్నాము. 24వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీ రామారావు గారు జయంతిని పురస్కరించుకుని జరుపుకునే మహానాడు కార్యక్రమాన్ని మెండపాటి నియోజకవర్గంలో 10 కష్టాలు ఉన్నాయి. 10 కష్టాల్లో కపిలేశ్వరం మండలంలో 3 కష్టాల్లో ఒకటి కస్టర్ 8 ఇది 9, 10 కూడా ఈ రోజు అంగర్లో జరుగుతున్నాయి. 8 ఏమో ఇక్కడ మా గెస్ట్ హౌస్ దగ్గర ఈ కార్యక్రమం నేలటూరు నుంచి నల్లూరు వరకు ఉన్న గ్రామాలందరూ కూడా 7 గ్రామాలు పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, కేఎస్ఎస్ సభ్యులు అందరూ పార్టీలో వివిధ భాగాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొని మరి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో కనీని ఎరగని రీతిలో ఏ దేశంలోనే జరగనటువంటి వర్చువల్ విధానంలో, దీనికి కారణం ఏంటంటే మొన్న మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి మనకు ఎక్కడో జరిగిన యుద్ధం వల్ల మనం కూడా నష్టపోతున్నాం ఆర్థికంగాని, మరి ఆయిల్స్ ఇవన్నీ కూడా చాలా డిమాండ్ పెరుగుతుంది కాబట్టి పొదుపు చేయమని పిలుపు ఇచ్చిన మేరకు ఈ రోజు ఎక్కడికక్కడే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం కష్ట పరిధిలో చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పిలుపు మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం మరి ఎంతో విజయవంతంగా జరుగుతున్నందుకు పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా మరి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంకే రాష్ట్రాన్ని మంచి అభివృద్ధిలో తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.